ఈ వారం రాశి ఫలాలు 15 మార్చి 2026 నుండి 21 మార్చి 2026 వరకు. మేష రాశి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. రాశ్యాధిపతి కుజుడు లాభస్థానంలో బుధ, రాహువులతో కలిసి ఉన్నందువల్ల ఊహించని శుభ ఫలితాలు కలుగుతాయి. మీ ఆలోచనలు, ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. బరువు బాధ్యతలు పెరిగినా ప్రతిఫలం ఉంటుంది. అధికార యోగం పట్టే అవకాశం కూడా ఉంది. వ్యాపారాల్లో లాభాలు దాదాపు రెట్టింపవుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది, కానీ అనవసర ఖర్చుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలున్నా పట్టుదలగా వాటిని పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు మీ సలహాలు, సూచనలు ఉపకరిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామికి సమయం అనుకూలంగా ఉంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అద్భుతమైన సమయం. ఉగాది పర్వదినం మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. యోగం, కార్యసిద్ధి యోగం, సంకల్పించిన పనులు నెరవేరుతాయి. అదృష్ట రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. పూజ దైవం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయడం మంచిది. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. ధన స్థానంలో గురువు, లాభస్థానంలో రాశ్యాధిపతి శుక్రుడు, భాగ్యాధిపతి శని సంచారం చేస్తున్నందువల్ల ముఖ్యమైన విషయాల్లో సమయం అనుకూలంగా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అదనపు లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు, ఆదరణ లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. యోగం, ధన లాభ యోగం, ఆకస్మిక ధన ప్రాప్తి. అదృష్ట రంగు క్రీం లేదా తెలుపు. అదృష్ట సంఖ్య 6. పూజ దైవం మహాలక్ష్మీ దేవి అష్టోత్తరం పఠించండి. అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టండి. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ రాశిలో గురువు, భాగ్యస్థానంలో రాశ్యాధిపతి బుధుడి సంచారం కారణంగా అన్ని విషయాలలోనూ అనుకూల పరిస్థితులుంటాయి. ఆర్థిక విషయాల్లో వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది. ఇంటా బయట బరువు బాధ్యతలు కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో శ్రమకు తగ్గట్టుగా లాభాలు గడిస్తారు. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి. సాధారణ సమస్యల్ని, బంధువుల విమర్శల్ని పట్టించుకోవద్దు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పిల్లలతో కొద్దిగా సమస్యలుండే అవకాశం ఉంది. గృహ, వాహన సౌకర్యాల విషయంలో కొద్దిగా ఇబ్బందులు తలెత్తుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వృత్తిరీత్యా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్య విషయంలో స్వల్ప జాగ్రత్త అవసరం. యోగం, మిత్రయోగం, ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. అదృష్ట రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. పూజ దైవం శ్రీ మహావిష్ణువు ఆరాధన. విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. భాగ్యస్థానంలో శుక్రుడు ఉచ్చస్థితిలో, రవి, శనులతో కలిసి ఉండడం వల్ల ఉద్యోగానికి సంబంధించిన ఏ అంశమైనా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్త వింటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తేలికగా విజయం సాధిస్తారు.
ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. బంధుమిత్రులతో శుభకార్యంలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దడంలో తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల పరంగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. పిల్లలు తేలికగా విజయాలు సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. యోగం, సుఖయోగం, గృహ సౌఖ్యం లభిస్తుంది. అదృష్ట రంగు సిల్వర్ లేదా తెలుపు. అదృష్ట సంఖ్య 2. పూజ దైవం పార్వతీదేవి ఆరాధన, చంద్రశేఖర అష్టకం పఠించడం మంచిది. సింహరాశి మఖ, ఉబ్బ, ఉత్తర 1వ పాదం. సప్తమ స్థానంలో రాశ్యాధిపతి రవి, కుజ, బుధ గ్రహాలతో అనుకూలంగా ఉండడం. లాభస్థానంలో గురువు సంచారం వల్ల కొద్ది ప్రయత్నంతో ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ఆదాయం బాగానే ఉన్నా ఇంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆశించిన శుభ వింటారు. వాహన యోగం కలుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి శుభవార్త అందుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ధైర్యంతో అడుగులు వేస్తారు. రాజకీయం మరియు ప్రభుత్వ రంగంలోని వారికి పదోన్నతులు కలిగే సూచనలు ఉన్నాయి. యోగం, విజయ యోగం, పోటీల్లో మీరే పైచేయి సాధిస్తారు. అదృష్ట రంగు నారింజ. అదృష్ట సంఖ్య 1. పూజ దైవం సూర్య భగవానుడికి నమస్కారం, ఆదిత్య హృదయం పఠించడం అత్యుత్తమం. కన్య రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. శుభగ్రహాలైన గురు, శుక్రుల సంచారం బాగా అనుకూలంగా ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఆస్తి వివాదం 1 పరిష్కారమవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ పని తీరుకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో మీ ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన పనులన్నీ లాభసాటిగా పూర్తవుతాయి. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. కొందరు రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆదాయానికి లోటుండదు కానీ వృధా ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంది. కుటుంబంలో శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. జీవిత భాగస్వామికి ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. యోగం, బుధాదిత్య యోగం, తెలివితేటలతో సమస్యలను పరిష్కరిస్తారు. అదృష్ట రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. పూజ దైవం శ్రీ వినాయక స్వామి పూజ, గణపతి అథర్వశీర్ష పారాయణ. తుల రాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. భాగ్యస్థానంలో గురువు, షష్ఠ స్థానంలో రాశ్యాధిపతి శుక్రుడి ఉచ్చస్థితి కారణంగా ఆదాయం బాగా పెరిగి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరగడం వల్ల బాగా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. ఒకేసారి అనేక వ్యవహారాలను చక్కబెట్టాలని ప్రయత్నించి ఇబ్బంది పడతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది. కొందరు బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో పోటీ పెరిగే సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లల నుంచి 1, 2 శుభ వింటారు.
భాగస్వామ్య వ్యవహారాలు కలిసివస్తాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆహార నియమాలు పాటించాలి. యోగం, భోగ యోగం, సుఖ సంతోషాలు, విందు వినోదాలు. అదృష్ట రంగు స్కై బ్లూ. అదృష్ట సంఖ్య 7. పూజ దైవం దుర్గాదేవి ఆరాధన. అమ్మవారికి ఎర్రని పుష్పాలతో పూజించండి. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ. పంచమంలో శుక్రుడి ఉచ్చస్థితి, చతుర్థంలో రాశిధిపతి కుజుడు బుధుడితో యుతి చెందడం శుభ ఫలితాలనిస్తాయి. ఆర్థికంగా సమయం అనుకూలంగా ఉన్నట్టు భావించవచ్చు. ఉద్యోగంలో అధికారులతో సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పురోగమిస్తారు. కృషికి తగిన ఫలితం అందుతుంది. అత్యవసర పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలతో కొద్దిగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్లకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. స్నేహితుల వల్ల వృధా ఖర్చులు పెరుగుతాయి. ఎదురు చూస్తున్న శుభ వింటారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. సోదరుల మద్దతు లభిస్తుంది. యోగం, జయ యోగం, శత్రువులపై విజయం సాధిస్తారు. అదృష్ట రంగు మెరూన్. అదృష్ట సంఖ్య 8. పూజ దైవం ఆంజనేయ స్వామి ఆరాధన. హనుమాన్ చాలీసా పఠించండి. ధనుస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. 1వ పాదం, సప్తమ స్థానంలో రాశ్యాధిపతి గురువు, చతుర్థ స్థానంలో ఉచ్చస్థితి శుక్రుడు సంచారం చేయడం వల్ల సుఖ సంతోషాలు, మనశ్శాంతి కలుగుతాయి. ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. చిన్నపాటి ప్రయత్నం కూడా గరిష్టంగా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగులకు ఆశించిన సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. అన్ని విషయాలలోనూ కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సమస్యలపై బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. సంతానం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. యోగం, భాగ్య యోగం, అదృష్టం కలిసి వచ్చి ధన ప్రాప్తి కలుగుతుంది. అదృష్ట రంగు బంగారు రంగు. అదృష్ట సంఖ్య 3. పూజ దైవం దక్షిణామూర్తి ఆరాధన. గురువారం శనగలు దానం చేయడం మంచిది. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. ప్రధాన శుభగ్రహాలైన శుక్ర, బుధులు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ వారమంతా విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. అన్ని రంగాల్లోనూ అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు బాగా నచ్చుతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయట ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వృత్తిలో కొన్ని సవాళ్లు ఎదురైనా అధిగమిస్తారు. పనిలో క్రమశిక్షణ అవసరం. వారం మధ్యలో శుభవార్తలు వింటారు. యోగం, కర్మయోగం, శ్రమకు తగిన ప్రతిఫలం ఆలస్యంగానైనా అందుతుంది. అదృష్ట రంగు ముదురు నీలం. అదృష్ట సంఖ్య 4. పూజ దైవం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శివారాధన శుభకరం. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. గురుగ్రహం పంచమ స్థానంలో,
శుక్రగ్రహం ధనస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ప్రధానంగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అనుకూలతలు ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. వృధా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. బంధుమిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామికి, పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది. కొందరు మిత్రులు ఆర్థికంగా తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఎదురు చూస్తున్న శుభ వింటారు. నూతన ఆలోచనలు అమలు చేస్తారు. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధైర్యంగా ముందడుగు వేస్తారు. యోగం, కీర్తి యోగం, 10 మందిలో మీ పేరు వినిపిస్తుంది. అదృష్ట రంగు వైలెట్. అదృష్ట సంఖ్య 8. పూజ దైవం కాలభైరవ ఆరాధన. పేదలకు ఆహారం అందించడం మంచిది. మీన రాశి పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి, శుక్ర, గురువులు బాగా అనుకూలంగా ఉన్న కారణంగా దాదాపు ప్రతి ప్రయత్నము సఫలమవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు లబ్ధి పొందుతారు. ఆదాయ ప్రయత్నాలు ఘన విజయం సాధిస్తాయి. వ్యాపారాలలో అంచనాలకు మించిన లాభాలు కనిపిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి సంబంధం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యంలో పాల్గొంటారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చి ఇబ్బంది పడతారు. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆస్తి వివాదంలో ఆశించిన శుభ అందుకుంటారు. ఆదాయం మెరుగుపడుతుంది. కుటుంబంలో వివాదాలు తొలగిపోతాయి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. యోగం, లాభయోగం, అన్ని వైపుల నుండి సానుకూల ఫలితాలు. అదృష్ట రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. పూజ దైవం దత్తాత్రేయ స్వామి ఆరాధన. గురు చరిత్ర పఠనం శ్రేయస్కరం. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.